హలో టు ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఒక మెషినరీ పార్ట్ను సేల్ చేయడం చూసాం కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం. ఆన్ 1st January 2007, machinery was purchased by X for rupees 50,000. On 1st July 2008, additions were made to the extent of rupees 10,000. On 1st April 2009, further additions were made to the extent of rupees 6,400. On 30th June 2010, machinery, the original value of which was rupees 8,000 on 1st January 2007, was sold for rupees 6,000. X closes its books on 31st December every year. Show the machinery account for the years from 2007 to 2010 in the books of X if depreciation is charged at 10% under diminishing balance method. సో ప్రీవియస్ వీడియోలో మనం చూసిన మెథడ్లోనే ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ఒక మెషినరీలో ఒక పార్ట్ అంటే వాల్యూ 1/3 హాఫ్ పార్ట్ అమ్మేస్తే ఎలా అనేది చూసాము. ఇక్కడ మెషినరీ అమౌంట్ ఒక కొంత పర్సంటేజ్ అమౌంట్ ఇచ్చి దాన్ని సేల్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ చూస్తే జనవరి 1, 2007న ఎక్స్ ఒక యంత్రాన్ని 50,000 రూపాయలకి పర్చేస్ చేశాడు. అదేవిధంగా జూలై 1, 2008 సంవత్సరంలో అదనంగా మరొక యంత్రాన్ని 10,000 రూపాయలకి కొనుగోలు చేశాను. అంటే 2007లో ఒక మెషినరీ, అలాగే 2008లో సెకండ్ మెషినరీని పర్చేస్ చేశాడు. ఏప్రిల్ 1, 2009న అదనంగా మరొక యంత్రాన్ని 6,400 రూపాయలకి కొనుగోలు చేయడం అయింది. అంటే ఇది థర్డ్ మెషినరీ అన్నమాట. 2010 జూన్ 30న 1/1/2007న కొన్న యంత్రంలో 8,000 విలువ గల ఒక భాగాన్ని 6,000 రూపాయలకి అమ్మడమైంది. ఎక్స్ తన ఖాతాలను ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31తో ముగిస్తాడు. మెషినరీ ఖాతాను 2007 నుంచి 2010కి తరుగుదల 10% చొప్పున తగ్గుతున్న నిల్వల పద్ధతిలో యంత్రం ఖాతాను తయారు చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక మెషినరీ అకౌంట్లో స్టార్టింగ్ ఇయర్లో 1/1/2007 మెషినరీని పర్చేస్ చేశారు కాబట్టి ఫస్ట్ మెషినరీ టు బ్యాంక్ అకౌంట్, బ్యాంకు ఖాతా 50,000. సో దీనికి డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక 31st 12/2007 ఇయర్ ఎండింగ్కి 50,000 ఇంటూ 10/100. ఇక్కడ మంత్స్ అనేది వేయాల్సిన అవసరం లేదు, ఎందుకని జనవరి 1నే దాన్ని పర్చేస్ చేశాం కాబట్టి ఇయర్ ఎండింగ్కి 12 months. సో అందుకని డైరెక్ట్గా 50,000 ఇంటూ 10/100 వేస్తే మనకి 5,000 వస్తుంది. సో డెబిట్ సైడ్ 50,000 అమౌంట్ ఎక్కువ కాబట్టి క్రెడిట్ సైడ్ తీసుకొస్తాము. 50,000లోంచి 5,000 లెస్ చేస్తే 45,000. సో ఇది ఫస్ట్ ఇయర్కి ఆన్సర్. సో ఫస్ట్ ఇయర్ ఆన్సర్ని సెకండ్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తాం. 1/1/2008 అమౌంట్ ఎంత 45,000. సో ఇదే ఇయర్లో జూలై 1న ఇంకొక యంత్రాన్ని పర్చేస్ చేశారు. సో అందుకని టు బ్యాంక్ అకౌంట్ 2 అని మెన్షన్ చేసాం. అండ్ టు బ్యాంక్ ఖాతా 10,000 రూపీస్. సో ఇప్పుడు డిప్రిసియేషన్ మనం చూస్తే కనుక క్రెడిట్ సైడ్న 31st 12/2008 బై డిప్రిసియేషన్ అకౌంట్ 1. ఇక్కడ ఫస్ట్ మెషినరీకి సంబంధించి ఇది డిప్రిసియేషన్, అలాగే ఇది సెకండ్ మెషినరీ. మరి ఇక్కడ సపరేట్గా ఎందుకని క్యాలిక్యులేట్ చేస్తున్నాము? రెండు యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేయకూడదా అంటే ఇక్కడ సెకండ్ మెషినరీని మనం పర్చేస్ చేసిన డేట్ ఏంటి? జూలై 1న పర్చేస్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ మెషినరీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత డేటు 1/1/2008. మరి రెండింటి డేట్ మధ్య డిఫరెన్సెస్ అనేది ఉంది కాబట్టి రెండు కూడా యాడ్ చేసి మనం ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో అందుకని సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 45,000 ఇంటూ 10/100, సో 4,500. ఇది ఫస్ట్ మెషినరీకి సంబంధించి సెకండ్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేసిన డిప్రిసియేషన్. మరి ఈ ఇయర్లో సెకండ్ మెషినరీ 10,000కి పర్చేస్ చేసాం కాబట్టి 10,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12. ఈ 6/12 ఏ విధంగా వచ్చింది?
జూలై ఫస్ట్న పర్చేస్ చేశారు కాబట్టి జూలై ఫస్ట్ నుంచి డిసెంబర్ 31 వరకు 6 మంత్స్ కాబట్టి 6 మంత్స్ వేసి క్యాల్కులేట్ చేసాం. సో ఇలా వేస్తే మనకి 500 వస్తుంది. ఇది సెకండ్ ఇయర్కి డిప్రిసియేషన్స్. సో డెబిట్ సైడ్ 45,000 ప్లస్ 10,000 అంటే 55,000ని క్రెడిట్ సైడ్కి తీసుకొస్తున్నాం. ఈ 4,500 500 రెండు యాడ్ చేస్తే 5,000, 55,000లో నుంచి 5,000 లెస్ చేస్తే 50,000. ఈ సెకండ్ ఇయర్కి క్లోజింగ్ బ్యాలెన్స్. సో అందుకని 31/12/2008న బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ ఎంత 50,000. ఓకే, ఇది సెకండ్ ఇయర్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ 50,000. 1/1/2009 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 50,000. అలాగే ఈ 2009 ఇయర్లో ఇంకో మిషనరీని పర్చేస్ చేసాం. డేట్ ఏంటి? April 1, 2009 టు బ్యాంకు ఖాతా 6,400. ఓకే, ఇక్కడ క్రెడిట్ సైడ్ చూస్తే కనుక 31/12/2009 బై డిప్రిసియేషన్ అకౌంట్ బ్రాకెట్లో 1 and 2 అని పెట్టాం. ఎందుకని ఇక్కడ ఈ దీంట్లో రెండు మిషనరీలు కలిసి ఉన్నాయి, ఫస్ట్ మిషనరీ అండ్ సెకండ్ మిషనరీ. ఓకే, సో అందుకని 50,000 ఇంటూ 10/100 అంటే 5,000 వేసాము. సో అందుకని ఇక్కడ డిప్రిసియేషన్ 5,000. ఎందుకని ఈ రెండు మిషనరీలు కలిపి ఉంటాయి కాబట్టి దీంట్లో 50,000 వాల్యూలో 2 మిషనరీస్ ఉన్నాయి, అందుకని 1 and 2 వేసాము. నెక్స్ట్ ఈ ఇయర్లో థర్డ్ మిషనరీ పర్చేస్ చేసాము. ఏ డేట్న? April 1న. వాల్యూ ఎంత? 6,400. సో 6,400 ఇంటూ 10/100 ఇంటూ 9/12. సో ఈ 9 ఎలా వచ్చింది అంటే April 1 నుంచి 31/12 వరకు 9 మంత్స్ కాబట్టి కంప్లీట్గా సో 9 మంత్స్ వేసాము. అలా వేస్తే డిప్రిసియేషన్ 480. సో డెబిట్ సైడ్ 50,000 ప్లస్ 6,400, 56,400ని క్రెడిట్ సైడ్ తీసుకొచ్చి ఈ 5,000 ప్లస్ 480, 5,480 లెస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత? 50,920. ఇది మనకి థర్డ్ ఇయర్కి ఆన్సర్. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ అని రాసి డేట్ ఇయర్ ఎండింగ్ డేట్ వేస్తాం కదా లాస్ట్లో 31/12/2009. సో ఈ విధంగా మనకి థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది. మరి ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి చూడండి 1/1/2010 ఓపెనింగ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 50,920. మరి ఈ ఇయర్లో ఏం జరిగింది? ఫస్ట్ మిషనరీ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ మిషనరీలో కొంత పార్ట్ని ఇక్కడ ఈ డేట్న అంటే June 30న అమ్మడం జరిగింది. ఎంత పార్ట్ అమ్మారు? 8,000 పార్ట్. ఓకే, సో ఫస్ట్ మనం మిషనరీ వాల్యూ ఎంతో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మిషనరీ వాల్యూ ఎంత? 50,000. ఈ 50,000 పార్ట్లో ఒక 8,000 రూపీస్ వాల్యూ గల పార్ట్ని మాత్రమే సేల్ చేశారు. మరి దానికి సంబంధించి ఆ మిషనరీ పార్ట్ ఎంతకి అమ్మారు అంటే 6,000. మరి ఈ 6,000కి సేల్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం క్యాల్కులేట్ చేయాలి కాబట్టి వర్కింగ్ నోట్స్ ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. ఒరిజినల్ వాల్యూ ఆఫ్ మిషనరీ ఆన్ 1/1/2007 అంటే మనం ఫస్ట్ మిషనరీ 50,000కి పర్చేస్ చేసాం కదా, దాంట్లో ఆ 50,000 మిషనరీ పార్ట్లో 8,000 పార్ట్ని మాత్రమే సేల్ చేశారు. అందుకని ఈ 2007 నుంచి అమ్మేసిన డేట్ వరకు కూడా అంటే June 30th వరకు కూడా ఈ 8,000 మిషనరీ వాల్యూ యొక్క ఒరిజినల్ వాల్యూ ఎంత అనేది మనం తెలుసుకోవాలి. సో అందుకని ఒరిజినల్ వాల్యూ ఆఫ్ మిషనరీ ఆన్ 1/1/2007 8,000. సో ఈ పార్ట్ నెంబర్ కాబట్టి ఈ పార్ట్కి మాత్రమే మనం ప్రాఫిట్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 8,000కి 2007 ఇయర్లో దీనికి డిప్రిసియేషన్ ఏ విధంగా ఉంది? 8,000 ఇంటూ 10/100 అంటే 800 లెస్ చేస్తే ఎంత? 7,200. సో నెక్స్ట్ 2008 ఇయర్కి డిప్రిసియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇది సెకండ్ మోడల్ డెమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కాబట్టి వచ్చిన ఆన్సర్ మీద క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. 7,200 ఇంటూ 10/100 అంటే 720. సో 7,200లోంచి 720 లెస్ చేస్తే ఎంత? 6,480. నెక్స్ట్ 2009 ఇయర్కి డిప్రిసియేషన్ చూడండి. 6,480 ఇంటూ 10/100. సో ఆ విధంగా వేస్తే 648. ఇప్పుడు 6,480 నుంచి 648 లెస్ చేస్తే ఎంత? 5,832. ఓకే, ఇది ఏ ఇయర్కి వచ్చింది వాల్యూ? 1/1/2010కి. ఓకే,
మరి ఈ ఇయర్కి వచ్చిన తర్వాత 2010లో ఎప్పుడు ఈ మిషనరీని అమ్మేశారు? జూన్ 30, అంటే 6 మంత్స్ ఎండింగ్కే మనం ఈ మిషనరీ సేల్ని అమ్మడం జరిగింది. సో అందుకని 6 మంత్స్ వరకు మాత్రమే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. 5832 ఇంటూ 10/100 ఇంటూ 6/12. సో ఆ విధంగా వేస్తే ఎంత అమౌంట్? 292. ఈ 5832లో నుంచి 292 లెస్ చేస్తే 5540 రూపీస్. మరి ఇంత వాల్యూ గల మిషనరీని ఎంతకు సేల్ చేశారని చెప్తున్నారు? 6000. సో తక్కువ వాల్యూ ఉన్నదాన్ని ఎక్కువకే సేల్ చేశారు కాబట్టి సో ఈ మిషనరీ సేల్ వల్ల మనకేమొచ్చింది అంటే ప్రాఫిట్ 460 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందని మనకు తెలుస్తుంది. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ. ఓకే, 460 రూపీస్. మరి ఈ 460 రూపీస్ మనకు ప్రాఫిట్ ఇచ్చింది కాబట్టి మిషనరీ అకౌంట్లో ఎటువైపున వేయాలి? డెబిట్ సైడ్న టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా అని రాసి 460 రూపీస్ మనం డెబిట్ సైడ్ వేస్తాం. ఓకే, ఇది 460 రూపీస్ ఏమో డెబిట్ సైడ్ వస్తుంది. ఈ 6000 అనేది క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అని రాస్తాం, ఎందుకంటే సేల్ చేసాం కాబట్టి బై బ్యాంక్ అని రాసి బ్రాకెట్లో సేల్ అమ్మకం అని రాస్తాం. మరి నెక్స్ట్ ఈ 292 రూపీస్ కూడా మనకి ఇప్పుడు సమ్లోకి వస్తుంది. ఎందుకని? ఈ 2010 ఇయర్లో ప్రీవియస్ వీడియోలో అయితే కనుక స్టార్టింగ్లోనే అమ్మేశాం కాబట్టి డిప్రిసియేషన్ వేయలేదు. మరి ఈ 2010 ఇయర్లోకి వచ్చినాక ఈ వీడియోలో ఈ సమ్లో చూస్తే కనుక జూన్ 30th వరకు కూడా మన దగ్గరే మిషనరీ ఉంది, అంటే 6 మంత్స్ వరకు కూడా మన దగ్గరే ఉంది కాబట్టి 6 మంత్స్ వరకు కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఈ 292 రూపీస్ కూడా మనకి మిషనరీ అకౌంట్ థర్డ్ ఇయర్లో మనం వేయాల్సి ఉంటుంది. సో అందుకని ఈ థర్డ్ ఇయర్లో డిప్రిసియేషన్ 292 బై డిప్రిసియేషన్ అకౌంట్ అని రాస్తాం. ఈ 6000కి బై బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. ఈ 460 రూపీస్కి డెబిట్ సైడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. 30/6/2010 బై బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఖాతా 6000 రూపీస్. అలాగే సేమ్ డేట్న బై డిప్రిసియేషన్ అకౌంట్ 1, అంటే అకౌంట్ 1 ఎందుకని పెట్టాము? ఫస్ట్ మిషనరీని కొంత పార్ట్ని సేల్ చేసాం కాబట్టి దానికి సంబంధించిన డిప్రిసియేషన్. సో అందుకనే 292 రూపీస్ డిప్రిసియేషన్. అలాగే ఈ మిషనరీని సేల్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ ఎంత? డెబిట్ సైడ్ చూస్తే 30/6/2010 టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల ఖాతా 460 రూపీస్. సో ఇది ఫస్ట్ మిషనరీలో కొంత పార్ట్ని సేల్ చేయడం వల్ల మనకి ఈ లాస్ అదే ప్రాఫిట్ అనేది వచ్చింది. అలాగే డిప్రిసియేషన్ వేసాం. మరి ఇక్కడ 31/12/2010 బై డిప్రిసియేషన్ అకౌంట్ 2 and 3 అని మెన్షన్ చేస్తున్నాం. ఎందుకని? ఫస్ట్ మిషనరీలో కొంత పార్ట్ మాత్రమే అమ్మారు, అంటే ఇంకా మనకి సెకండ్ మిషనరీ, థర్డ్ మిషనరీ, ఫస్ట్ మిషనరీలో కొంత పార్ట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి వాటికి సంబంధించిన డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో చూసాము. సేమ్ అలాగే ఇది కూడా ఈ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. ఒకసారి చూడండి వర్కింగ్ నోట్స్లో. టోటల్ రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ మిషనరీ ఆన్ 1/1/2010, అంటే మనకి థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 50,920 రూపీస్ ఉంటుంది. ఈ 50,920 రూపీస్లో మనకి మొత్తం టోటల్ 3 మిషనరీస్ వాల్యూ అనేది కూడా ఇంక్లూడ్ అయింది, అంటే ఫస్ట్ మిషనరీ, సెకండ్ మిషనరీ, థర్డ్ మిషనరీ వాల్యూ అంతా కూడా దీంట్లో ఇంక్లూడ్ అయింది. మరి దీంట్లోంచి ఏం లెస్ చేయాలి? ఫస్ట్ మిషనరీలో కొంత పార్ట్ 8000 పార్ట్ని అమ్మేశాం కదా, ఆ అమ్మేసిన పార్ట్ యొక్క విలువ 1/1/2010 నాటికి ఎంత ఉందో ఆ అమౌంట్ని లెస్ చేస్తే మిగిలిన అమౌంట్ మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది అంటే రన్నింగ్ అవుతున్న మిషనరీస్ యొక్క వాల్యూ అనేది అవుతుందన్నమాట. అంటే సెకండ్ మిషనరీ, థర్డ్ మిషనరీ, ఫస్ట్ మిషనరీలో కొంత పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ యొక్క ఆన్సర్ అనేది మనకు వస్తుంది. సో ఇది చూడండి, టోటల్ రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ మిషనరీ ఆన్ 1/1/2010, అంటే 1/1/2010 నాటికి తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం వచ్చిన యంత్రం విలువ ఎంత? మనకి థర్డ్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్కి 50,920. దీంట్లో నుంచి రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ ₹8,000 మిషనరీ ఆన్ 1/1/2010, అంటే 2010 నాటికి ఇక్కడ చూడండి 2010 నాటికి ఆ అమ్మేసిన పార్ట్ యొక్క విలువ యొక్క టోటల్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ని మనం లెస్ చేయాలి.
సో 5832 లెస్ చేస్తున్నాం. సో ఈ అమౌంట్ చూడండి, పైన వర్కింగ్ లోస్లో 8000 సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాల్యూ ఆఫ్ మిషనరీ ఆన్ 1/1/2010. ఈ 5832ని ఇక్కడ లెస్ చేస్తే మిగిలిన ఆన్సర్ ఏమవుతుందంటే మనకి కంటిన్యూ అయ్యే మిషన్స్ యొక్క వాల్యూ అవుతుంది. ఈ వచ్చిన వాల్యూ మీద డిప్రిసియేషన్ కడతాం. 45,880 ఇంటూ 10% చొప్పున మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత 4,508.8. ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి పాయింట్ పక్కన 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి యాడ్ చేసుకున్నాం. అలా అయితే వచ్చిన ఆన్సర్ ఎంత 4,509. ఇది మనకి కంటిన్యూ అయ్యే మిషనరీస్ యొక్క డిప్రిసియేషన్. ఓకేనా? ఈ డిప్రిసియేషన్ని థర్డ్ ఇయర్లో మనం 31/12/2010 అని చెప్పేసి బై డిప్రిసియేషన్ అకౌంట్ 2 and 3 అంటే మిగిలిన కంటిన్యూ అయ్యే మిషన్స్ యొక్క డిప్రిసియేషన్స్ అనేవి అమౌంట్ కింద ఈ 4,509ని మనం చూపిస్తాం అన్నమాట. ఒకసారి చూడండి. బై డిప్రిసియేషన్ అకౌంట్ 2 and 3 4,509. ఈ విధంగా మనకి కంటిన్యూ అయ్యే మిషన్స్ యొక్క డిప్రిసియేషన్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ ఇయర్కి ఆన్సరు ఈ 50,920 ప్లస్ 460 యాడ్ చేస్తే 51,380 క్రెడిట్ సైడ్ తీసుకొస్తున్నాం. ఈ పైన ఈ 3 అమౌంట్స్ కూడా యాడ్ చేసి దీంట్లోంచి ఈ 51,380లోంచి లెస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత 40,579. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చి నిల్వ అని రాస్తాము 31/12/2010. ఈ విధంగా మనకి థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది. సో ఫోర్త్ ఇయర్ కూడా వెయ్యాలి కాబట్టి అంటే మనకి 2007 నుంచి 2010 వరకు మిషనరీ అకౌంట్ని ప్రిపేర్ చేయమన్నారు, అంటే 4 ఇయర్స్కి. సో ఫోర్త్ ఇయర్ కూడా మనం ఇక్కడ చూపించాలి. సో ఇక్కడ చూడండి 1/1/2011 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 40,579 ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొచ్చి మనం అకౌంట్స్ని క్లోజ్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి వర్కింగ్ నోట్స్ అంతా కాపీ చేసుకుని పూర్తిగా అర్థం చేసుకుని రాసుకోండి అమ్మా. థ్యాంక్ యూ.